హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఒక మంచి టాపిక్తో అయితే వచ్చేసాను. అదేంటి అంటే మెయిన్లీ మనకు లెగ్ పెయిన్స్ అనేవి చాలా మందికి వస్తుంటాయి అనమాట. నాట్ ఓన్లీ ఓల్డ్ పీపుల్, యంగ్స్టర్స్కి కూడా వస్తుంటాయి, చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్తుంటారు కదా, వాళ్ళకి కూడా వస్తుంటాయి అనమాట. మెయిన్లీ ఇది మనకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది. మెయిన్లీ మనకు విటమిన్ డెఫిషియన్సీ వల్ల, బ్లడ్లో మనకు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల, సో వీటి వల్ల అయితే మనకు ఎక్కువగా వస్తుంది. నాట్ ఓన్లీ 2-3 ఇష్యూస్, మెనీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మెయిన్లీ మనకు మజిల్లో ఫ్యాటిగ్ ఉండడము, సో వీటి వల్ల ఏంటంటే మనకు ఆర్థరైటిస్ రావడము, వెరికోస్ కూడా చాలా మందికి వస్తుంటుంది. సో దీన్నే మనం లెగ్ పెయిన్ అని ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే మనకు లెగ్ పెయిన్ని మనం అవాయిడ్ చేయాలంటే, ఈ విటమిన్ డెఫిషియన్సీని మనం అవాయిడ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ అయితే మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలో నేనైతే ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మెయిన్లీ ఏంటి అంటే, ప్లీజ్ బ్యాక్గ్రౌండ్లో సమ్ నాయిస్ వస్తూ ఉంటుంది, దాన్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. బికాజ్ నాకు సపరేట్గా వీడియో చేయడానికి స్పేస్ లేదు, సో ఇంట్లోనే చేయాల్సి వస్తుంది. సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. బట్ కంటెంట్ అయితే మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలనేదే నా కన్సర్న్. బట్ అలాంటి సౌండ్స్ నేను ఏం చేయలేను, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి సౌండ్స్ రాకుండా నేను డెఫినెట్గా అయితే చూసుకుంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మనము లెగ్ పెయిన్ రాకుండా ఉండటానికి, అలాగే లెగ్ పెయిన్ వచ్చిన వాళ్ళు తగ్గించడానికి కూడా ఎలాంటి ఫుడ్ అయితే మనం వాడాలి అనేసి అయితే నేను మీకు చెప్తాను ఇప్పుడు. మెయిన్లీ మనము మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అయితే వాడాలి. మెగ్నీషియం రిచ్ ఫుడ్సే ఎందుకు అంటే, మెయిన్లీ ఈ మెగ్నీషియం అనేది ఎందులో ఉంటుంది చెప్తాను మీకు, అలాగే బెనిఫిట్ ఏంటో కూడా చెప్తాను. మెయిన్లీ మనకు మెగ్నీషియం అనేది బనానాస్, అలాగే ఆల్మండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఏమో స్పినాచ్, బనానాస్, నెక్స్ట్ ఆల్మండ్స్లో ఉంటుంది. వీటిలో అన్నిట్లో కూడా మనకు సీడ్స్, అదేనండి గుమ్మడి గింజలు, సో వాటిలో కూడా మనకు మెగ్నీషియం అయితే చాలా ఉంటుంది. ఈ మెగ్నీషియం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, మన మజిల్ అనేది మంచిగా రిలాక్స్ అయ్యి, మన మజిల్ క్రాంప్స్ అంటే మనకు పెయిన్స్ వస్తుంటాయి కదా, లాగడము ఇలాగా, సో ఇవన్నీ కూడా మనకు మెయిన్లీ మన మజిల్కి ఎక్కువ క్రాంపింగ్స్ రాకుండా ఇదైతే మనకు తగ్గడానికైతే యూజ్ అవుతుంది అనమాట. ఎవరికైతే లెగ్ పెయిన్ ఉంటుందో. మెగ్నీషియంతో పాటు పొటాషియం కూడా మంచిగా అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా మనకు మజిల్లో ఉండే మెయిన్లీ మనకు ఇది కూడా మజిల్లో ఉండే క్రాంప్స్ని తగ్గిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ అవర్ బాడీ. సో అందుకే అనమాట. మెయిన్లీ పొటాషియం కూడా రిచ్ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే, మెయిన్లీ స్వీట్ పొటాటోస్, అదే గన్స్గడ్లు అంటారు కదా, రాయలసీమ వాళ్ళు అయితే గన్స్గడ్లు అంటారు, స్వీట్ పొటాటో అంటాం మేమైతే దాన్ని. ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు, రాయలసీమలో గన్స్గడ్లు అంటాము. మీరేమంటారో నాకు చెప్పండి. అలాగే స్వీట్ పొటాటో అంటే మీరేమంటారు? మేబీ అట్లా అంటారేమో, బట్ మేమైతే గన్స్గడ్లు అంటాం, గన్స్గడ్లు మెయిన్. అలాగే నెక్స్ట్ కోకోనట్ వాటర్, నెక్స్ట్ అలాగే కోకోనట్ వాటరు, స్వీట్ పొటాటోస్, యోగట్, బనానాస్, ఇవన్నీ కూడా అయితే ఇంక్లూడ్ చేయాలి. ఇందులో కూడా మనకు పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో పొటాషియం, మెగ్నీషియం ఇంత ఇంపార్టెంట్ అని మీరు వింటూ కూడా ఉంటారు కదా. సో ఇవైతే పొటాషియం, మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ అనమాట. వీటితో పాటు మెయిన్లీ మనకు వీటితో పాటు ఏంటంటే, మన బోన్ హెల్త్కి సంబంధించి మన లెగ్ పెయిన్స్ తగ్గాలంటే మెయిన్లీ మనకు కాల్షియం బాగుండాలి, విటమిన్ డి ఉండాలన్నమాట. ఈ కాల్షియం, విటమిన్ డి ఉన్న ఫుడ్స్ ఏంటంటే మెయిన్లీ మనము డైరీ ప్రోడక్ట్స్ అని చెప్పవచ్చు. డి ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, యోగట్, చీజ్, మెయిన్లీ సమ్ లీఫీ వెజిటేబుల్, ఫిష్, మెయిన్లీ ఆల్మండ్స్, సెరల్స్. మెయిన్లీ మనకు అందరికీ తెలిసిన విటమిన్ డి ఎలాగంటే, ఏమీ తినుకోకుండా కూడా మనం మంచిగా సన్లైట్ వల్ల కూడా మనము విటమిన్ డి అనేది మంచిగా పొందవచ్చు అనమాట. సో మనకు కాల్షియం, విటమిన్ డి, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా మన లెగ్ పెయిన్ తగ్గాలన్నా, మనకు లెగ్ పెయిన్స్ రాకుండా ఉండాలన్నా కూడా ఇవైతే మీరు ఫాలో అవ్వాలి. మీరు అనుకోవచ్చు నాకు లెగ్ పెయిన్ లేదు నేను వాడలే అనేసి. మీకు ఫ్యూచర్లో మీరు ఇప్పుడు బాగుండొచ్చు, బట్ మీరు ఓల్డ్ అయ్యాక కూడా మీకు లెగ్ పెయిన్స్ రాకుండా ఉండాలంటే ఈ డైట్ అనేది మీరు పక్కా వాడాల్సిందే. ఎందుకంటే మీరే సఫర్ అవుతారు, అదైతే డెఫినెట్గా నేను చెప్పగలను. వీటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట. అవేంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే, మెయిన్లీ మనకు లెగ్స్లో నర్వ్స్, మళ్ళీ బోన్స్ అనేవి అయితే మనకు చాలా పెయిన్ వస్తుంటాయి కదా, అది కదా ఎక్కువ పెయిన్ వస్తుంటాయి కదా, ఇవైతే మనకు తగ్గడానికైతే ఎక్కువ యూజ్ అవుతుంది. నర్వ్స్, బోన్స్ పెయిన్స్ తగ్గించడానికి యూజ్ అవుతూ ఉంటుంది. వాటితో మనకు స్వెల్లింగ్, వాచిపోవడము, మోకాళ్ళు ఎక్కువగా అలా అవుతుంటాయి కదా, ఆ మోకాళ్ళ నొప్పి కూడా తగ్గుతుంది. వాటితో పాటు ఆ వాపు ఉంటుంది కదా, ఆ స్వెల్లింగ్ కూడా మనకు తగ్గుతూ వస్తుంది అనమాట ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ వల్ల. అదేంటి అంటే మెయిన్లీ టర్మరిక్, జింజర్, బెర్రీస్, ఆలివ్ ఆయిల్, టొమాటోస్, ఫ్యాటీ ఫిష్, సాల్మన్ ఫిషెస్ అనమాట. ఈ ఫిష్ని కూడా ఇంక్లూడ్. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఫిష్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనేసి. నెక్స్ట్ వచ్చేసి అలాగే మనము హైడ్రేటింగ్ ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. హైడ్రేటింగ్ ఫుడ్స్ వల్ల ఎందుకు హైడ్రేటింగ్
మనకు డీహైడ్రేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకు లెగ్ పెయిన్స్ అనేవి చాలా వస్తాయి. లైక్ లాగినట్టు అలా అంతా కూడా అవుతూ ఉంటది కదా! మెయిన్‌లీ మనకు డీహైడ్రేషన్ వల్ల లెగ్ క్రాంప్స్ అంటే పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే వాటర్ తగ్గితే మన బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలిసిందే కదా! ఇది కూడా ఒక మెయిన్ రీజన్. సో, మీకు లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా వాటర్ అనేది ఇంక్లూడ్ చేయండి. నార్మల్‌గా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఏది బాలేదన్నా కూడా అమ్మ హెడేక్ వస్తుందన్నా కూడా నువ్వు వాటర్ తాగు వెళ్ళిపోతదంటారు. అమ్మ కడుపు నొప్పి వస్తుందన్నా కూడా వాటర్ తాగి వెళ్ళిపోతదండి. ఏ పెయిన్‌కైనా వాటర్ కూడా ఒక పెద్ద సొల్యూషన్, పెద్ద ఆన్సర్ అని చెప్పాలనమాట. ఎలాంటి ప్రాబ్లమ్‌కైనా కూడా. సో, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది విని వాటర్ అయితే డెఫినెట్‌గా తాగండి. మీరైతే డెఫినెట్‌గా వాటర్ తాగండి. ఓకే. మెయిన్‌గా మనము ఈ వాటర్‌తో చెప్పాం కదా! ఈ వాటరే కాకుండా వాటర్ కంటెంట్ ఫుడ్స్ అంటే కుకుంబరు, వాటర్ మిలన్, కోకోనట్ వాటర్ ఇవన్నీ కూడా తాగండి. మీకు వాటర్ నాకొద్దు అంటే మాకు టేస్టీగా కావాలి అంటే అలా తినండనమాట. ఓకేనా? మనకి ఏదైనా ఏమిటి మనకు ఒక మంచి క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే మన బాడీలోకి వెళ్ళిపోవాలి. లైక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ వెళ్ళిపోవాలనమాట. ఎందుకంటే అప్పుడే మనకి ఇలాంటి రోగాలు రావు. ఇలా పింపుల్స్ కూడా రావనమాట. ఆఫీస్‌లో ఉంటే ఇదే అనమాట బాధ. ఎక్కువ వాటర్ తాగడం ఎందుకులే ఎక్కువ వాటర్ తాగితే తప్పకూడదు. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళైతే ఆల్మోస్ట్ వాటర్ ఎక్కువ తాగరు. ఎందుకు తాగరో నాకు కమెంట్ చేయండి అనమాట. ఓకేనా? ఇదైతే మీకు సస్పెన్స్ క్వెషన్. నేను చెప్తే బాగోదు. బట్ మీరైతే నాకు కమెంట్ చేయండి. ఎందుకు తాగరు? ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు వాటర్ ఎక్కువ తాగరు ఎందుకు అనేసి. అలాగే మనము ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా మనం తీసుకోవాలన్నమాట. ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎందుకు ఎత్తుకోవాలంటే మనకి ఎవరికైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా స్లోగా ఉంటుందో, వాళ్ళకి సరిగ్గా ఉండదు, వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు బ్లడ్ ఎక్కువ ఉంటేనే కదా మనకు సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. మనకు బ్లడ్ బాగుంది అంటే మన బాడీలో సర్క్యులేషన్ అనేది మనకు అంత బెటర్గా ఉంటుంది. మనకు అప్పుడు కూడా లెగ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా మనకు స్వెల్లింగ్ ఇవన్నీ కూడా మనకు తగ్గుతూ వస్తాయి. సో, అందుకే ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటారు. ఐరన్ ఉంటేనే మనకి హీమ్ అనేది ఆటోమేటిక్గా బ్లడ్ మనకు పెరుగుతూ ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అనీమియా గురించి. మీకు ఏవైనా డౌట్ ఉంటే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మీరైతే ఆ వీడియో అయితే డెఫినెట్గా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. మీకు బ్లడ్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఓకే ఉందా, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి వాటి గురించి నేను లాస్ట్ వీడియో చెప్పాను. బట్ కమింగ్ టు దిస్ వీడియో, ఆ లెగ్ పెయిన్స్కి కూడా మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. మెయిన్లీ వచ్చేసి మనము ఎలాంటివి తినాలి అంటే స్పినాచ్, లెంటిల్స్, రెడ్ మీట్ అంటే చికెన్, మటన్, బీన్స్, డేట్స్, స్పినాచ్, పాలకూర, అలాగే లెంటిల్స్, రెడ్ మీట్, చికెన్, మటన్ వీటిలంతా కూడా ఐరన్ ఉంటుందని ఒక వీడియో చెప్పాను కదా. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. వినని వాళ్ళు ఓకేనా? వినని వాళ్ళు విని తెలుసుకోండి అని మీ లైఫ్లో కూడా ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. అలాగే వీటితో పాటు మనకు విటమిన్ B12 అండ్ B6 వీటి వల్ల మనకు యూజ్ ఏంటి అంటే నర్వ్ యొక్క ఇష్యూస్ని అయితే చాలా వరకు తగ్గిస్తుంది. లైక్ పెయిన్స్ రావడము, లైక్ న్యూరోపతి అంటుంటాం కదా, డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. బట్ మీరైతే వాళ్ళగా దాన్ని న్యూరోపాథిక్ పెయిన్ అని అంటూ ఉంటారు అనమాట. మెయిన్లీ B6, B12 వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే నర్వ్స్ మన లెగ్లో ఉంటాయి కదా, ఆ నర్వ్ యొక్క పెయిన్స్ అనేవి మనకు రావన్నమాట. పెయిన్స్ రాకుండా స్వెల్లింగ్ అయిపోవడం ఇవన్నీ కూడా తగ్గుతాయి. వాటితో పాటు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి తగ్గించి మంచిగా హెల్తీగా ఉండడానికైతే మంచిగా సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట మన బాడీ. మనకు మెయిన్లీ ఇంకా ఎలా చెప్పచ్చు అంటే నాట్ ఓన్లీ సైంటిఫికల్గానే కాకుండా మామూలుగా మనము హెర్బల్ లైఫ్లో అయితే మనకు అశ్వగంధ, మొరింగా ఇవైతే కూడా మనకు మజిల్కి మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తాయన్నమాట. మజిల్కి మంచి రిలాక్సేషన్ అయితే ఇవ్వగలుగుతాయి ఇవి. మజిల్ రిలాక్సేషన్ ప్లస్ మజిల్ కూడా మంచిగా స్ట్రాంగ్గా అయితే తయారవుతుంది. మెయిన్లీ ఎవరికైతే లెగ్ పెయిన్ ఎక్కువ ఉంటుందో మీరు ఏం తినాలి అనేది అయితే మీరు తెలుసుకున్నారు. ఏం తింటే మీకు ఎంత మంచి బెనిఫిట్ ఉంది లెగ్ పెయిన్కి, ఎలా ఫ్యూచర్లో రాకుండా అవాయిడ్ చేయొచ్చు అనేది మీరు చూసారు కదా. వాటితో పాటు మీరు ఏం తినకూడదు అది కూడా మీరు తెలుసుకోవాలి కదా. బికాజ్ ఎంత మంచి తిన్నా మీరు తినకూడదు తింటే కూడా మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు కదా. సో మీరు ఏం తినకూడదో కూడా మీరు తెలుసుకోండి. ఏంటి ఎక్కువ తినకూడదు అంటే మెయిన్లీ షుగరీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, మోర్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అలాగే మెయిన్లీ కెఫీన్,
ఆల్కహాల్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమంటే, ఎందుకంటే ఇది నర్వ్ యొక్క హెల్త్ని అలాగే మన లెగ్స్లో ఉన్న బోన్ హెల్త్ని కూడా చాలా వరకు తగ్గించేస్తుంది. సో ఇవైతే మనకు మంచి కెపాసిటీగా మంచి స్ట్రెంత్గా అయితే ఉండవన్నమాట. మెయిన్లీ నర్వ్స్కి అయితే ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. సో మీరైతే ఇవైతే అవాయిడ్ చేసి నేను చెప్పాను కదా మంచి పొటాషియము, B6 B12 ఫుడ్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్, విటమిన్ K ఫుడ్స్, కాల్షియం ఫుడ్స్, మెగ్నీషియం, పొటాషియం ఇలా చాలా చెప్పాను కదా ఫుడ్స్, డైరీ ఫుడ్స్, మీట్, ఫిష్, లీఫ్ వెజిటేబుల్స్, బనానాస్. మెయిన్లీ మీరైతే దీన్ని ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ కన్నా మనకి ఎక్కువ ఫ్రూట్స్లోనే ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకు లెగ్ పెయిన్స్, నవ్ పెయిన్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఎవరికైతే ఆల్రెడీ వెరికోజ్ ఇలా ఉంటుందో వీళ్ళు కూడా ఈ ఫుడ్ అయితే తినండి. మెయిన్లీ చాలా మందికి వెరికోజ్ అంటే లైక్ నరాలన్నీ ఉబ్బిపోయి ఉండడం, కాళ్ళలో కొద్దిమందికి చూసే ఉంటారు కదా, వీళ్ళైతే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏదో ఉందిలే మాకేం పెయిన్ లేదులే అని అయితే అలాగే వదిలేయకండి. బికాజ్ మీకు అది ఫ్యూచర్లో మరీ మీరు నడవలేరు అనమాట. చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా కానీ మీకు మీరేంటంటే ఎప్పుడైనా కానీ సివియర్గా పెయిన్స్ వచ్చినప్పుడైతే మీరు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీరు అనుకోవచ్చు ట్యాబ్లెట్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే పోతుంది కదా అనేసి. పెయిన్ కిల్లర్ వేసుకుంటే అది ఎంత డ్యూరబిలిటీ ఉంటుందో, లైక్ 24 అవర్స్ పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ కొన్ని ట్యాబ్లెట్స్ ఆ ఒక టైం పీరియడ్లో మాత్రమే మనకు ఆ పెయిన్ తగ్గుతుంది అనమాట. సమ్టైమ్స్ ఒక 2-3 డేస్ కూడా బాగానే ఉంటాం, బికాజ్ మనము రెస్ట్లో ఉంటాం కాబట్టి మనకు పెయిన్ అని. ఎప్పుడైతే మనకు పెయిన్ అంతా కాస్త రెస్ట్ ఇంకా మనం నార్మల్ వర్క్లోకి వెళ్ళిపోతామో మనకు అప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ చాలా అవుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలన్నా కూడా డెఫినెట్గా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి. అలాగే ఒక మంచి ఫుడ్ అయితే ఎత్తుకోండి. నేను చెప్పాను కదా ఏ ఫుడ్ తినాలి, ఎవరు ఏ ఫుడ్ తినాలి అనేసి. మీకు ఏ వీక్నెస్ ఉంటే ఆ ఫుడ్ తినండి. నేను చెప్పాను కదా లాస్ట్లో మీకు మజిల్ వీక్నెస్సా, బోన్ వీక్నెస్సా, నర్వ్ వీక్నెస్ అనేసి. ఇవన్నీ కూడా మీరైతే ఫాలో అవ్వండి మీ డైలీ లైఫ్లో. నేనైతే మీకు ఒక మంచి కంటెంట్ ఇవ్వాలని నా ప్రయత్నము. ప్లీజ్ నాకైతే మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఏంటి అంటే స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూసి అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలామందికి, మీ పేరెంట్స్కి కానీ అలాంటి వాళ్ళకి, బికాజ్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా. ప్లీజ్ అవాయిడ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్. ఇదైతే నా ఒక హంబల్ రిక్వెస్ట్ అనమాట. బికాజ్ నేను దాన్ని ఏం చేయలేను. నాకు బ్యాక్గ్రౌండ్ వీడియో బ్యాక్గ్రౌండ్ సౌండ్ నాకు తీసేయడం కూడా నాకు రాదు, ఎలా ఎడిటింగ్ చేయాలో. నార్మల్గా ఏదో చిన్న ఎడిటింగ్ కొత్త కదా, సో అందుకే అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే మీకు మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. నాకైతే కమెంట్ చేయండి మీకు ఏ టాపిక్ మీద కావాలనేసి. నాకు తెలియకపోయినా నేను తెలుసుకుని నా నాలెడ్జ్ ప్రకారం అయితే నేను మీకు చెప్తాను అనమాట. బట్ ఆల్మోస్ట్ అయితే నాకు తెలిసిన టాపిక్సే, నేను చదువుకున్న టాపిక్సే, నాకు దేన్నైతే నేను అండర్స్టాండ్ చేసుకొని మీకు పర్ఫెక్ట్ కంటెంట్ ఇవ్వగలుగుతాను దాన్ని మాత్రమే నేను మీకు చెప్తాను అనమాట. బికాజ్ నాకు తెలియనిది అయితే నేను అస్సలు చెప్పాను అనమాట. బికాజ్ అది తప్పు కాబట్టి. బికాజ్ నేను అనాలిసిస్ చేయగలను అని అనిపించింది మాత్రమే నేను మీకు చెప్తాను, ఓన్లీ కరెక్ట్ కంటెంట్. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవ్య. నేను మీ నవ్య. నమస్కారం.